This is a Teja News Television broadcast. భూగర్భ జలాల స్థాయిని పెంచి నీటి భద్రతను సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ నర్వ రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కర్నూలు జిల్లా పెదకడుపులో నిర్వహించిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు భూగర్భ జలాలు కనీసం 3 మీటర్ల లోతులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాల్వల అభివృద్ధి, కాల్వలపై రహదారుల నిర్మాణం వంటి పనులను 100 రోజుల కార్యాచరణలో భాగంగా వేగవంతం చేయాలని అధికారులను కోరారు. నీటి వనరుల సమర్థత వినియోగం కోసం సాగునీటి సంఘాలు, రైతులు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాగునీటి సంఘ అధ్యక్షులకు, జలవనరుల శాఖ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, రైతులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో నీటి భద్రత, నీటి యాజమాన్యం, సాగునీటి సంఘాల బాధ్యత అనే విషయం పైన ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో నీటి యొక్క ఆవశ్యకతను ఎరింగి, ముఖ్యంగా రైతుల ద్వారా ఎన్నుకోబడినటువంటి సాగునీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒక 100 రోజుల ప్రణాళిక. ఈ 100 రోజుల ప్రణాళికలో మొట్టమొదటిగా మన యొక్క ఉద్దేశం ఏమిటంటే నీటి భద్రత, నీటిని కాపాడుకోవాలి. అంటే పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని ఆపాలి, ఆపి భూగర్భ జలాశయాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మనకు వర్షపు నీటిని నిల్వ ఉంచుకొని వాటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఎక్కడైతే అవసరం ఉందో అవసరాలన్నింటినీ కూడా గుర్తించి మనము అధికారుల సమన్వయంతో పనులన్నీ గుర్తించి వాటిని వెంటనే శాంక్షన్ ఇచ్చి మనము పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ 100 రోజుల కార్యక్రమం చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలు ఎప్పుడు కూడా 3 మీటర్ల లోపలే ఉండాలి, 3 మీటర్లకే దొరికే విధంగా ఉండాలి. ఈ వర్షాకాలం అయిన తర్వాత కనీసం అంటే 6 మీటర్ల కంటే కూడా తక్కువ లోపల పోకూడదు, 6 మీటర్ల వరకే ఉండాలి. దాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ఈ భూగర్భ జలాలు మనం పెంచాలంటే ఏం చేయాలి, ఏం చేసి భూగర్భ జలాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మనం అనేక కార్యక్రమాలు చేశాము. నీరు చెట్టు కింద కార్యక్రమాలు చేశాము, చిన్న కమతాలు తవ్వుకున్నాము. అదేవిధంగా నీటి హార్వెస్టింగ్ కోసమని చెప్పి కూడా మనము చిన్న బోర్ల దగ్గర మనము గుంతలు చేసుకున్నాము, ఇంకుడు గుంతలు చేసుకున్నాము. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. వాటన్ని కార్యక్రమాలు చేపట్టడం వల్లనే మనకు భూగర్భ జలాశయాలు పెరిగినాయి. ఇప్పుడు ఆ పెరిగినటువంటి భూగర్భ జలాన్ని అంతరించిపోకుండా ఉండాలంటే మరే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని మా సాగునీటి సంఘాల పైన బాధ్యతలు కాబట్టి మనం అందరూ కూడా సక్రమంగా మన బాధ్యత ఎరింగి మనం అన్ని ఇవన్నింటినీ కూడా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని చెప్పి చేసినటువంటి సాగునీటి సంఘ అధ్యక్షులందరికీ, అదేవిధంగా రైతులు, అధికారులని అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.